ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. క్రిస్మస్ దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, 4 అంశాలు మనం ధ్యానించాం. ఈరోజు 5వ అంశము, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అనేక సార్లు కొంతమంది నాకు కాల్ చేసినప్పుడు, సార్ మాకు సమాధానం లేదండి అంటూ ఉంటారు. 100% దేవుని సేవకుడుగా చెప్తూ ఉన్నానండి, మాకు సమాధానం లేదు, నెమ్మది లేని జీవితాన్ని కలిగి ఉన్నాము అని చెప్తున్న వారందరూ కూడా ఉన్నతమైన కుటుంబాల్లో ఉన్నటువంటి వారే, ఉద్యోగాలు కలిగినటువంటి వారు, చక్కగా ఇల్లు కట్టుకున్నటువంటి వారు. ఇల్లులు అంటే సాధారణమైన ఇల్లులు కాదండి, కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నటువంటి వారు, సమృద్ధిగా అభివృద్ధి కలిగినటువంటి వారు, అంటే లోకానుసారమైనటువంటి సమస్తాన్ని కలిగి ఉన్నటువంటి వారు చెప్పే మాట ఏంటి అంటే, మాకు సమాధానం లేదు సార్. నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, చక్కగా కార్లు కలిగి ఉంటారు, ఇల్లులు కలిగి ఉంటారు, డబ్బు ఉంది, అన్నీ ఉంది, కానీ ఏం లేదు అంటే సమాధానం లేదు. యేసు ప్రభువుని గురించి చెప్పబడిన ఒక మాట ఏంటి అంటే, హీ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధాన అధిపతి అయి ఉన్నాడు ఆయన. సమాధానమును అనుగ్రహించు దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే సృష్టిలో యేసు ప్రభు ఒక్కరే అని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. సార్ నాకు సమాధానం లేదండి అన్నాడంట. నేను నవ్వి చాలా కాలం అవుతుందండి, నెమ్మది లేని జీవితం సార్ నాది అంటే, ఆ డాక్టర్ గారు నవ్వి, నీకు మాట చెప్తాను, ఎవరికి చెప్పొద్దు అన్నాడంట. ఏంటి సార్ అని అడిగితే, నాకు కూడా సమాధానం, సంతోషం, నెమ్మది లేదయ్యా అన్నాడంట. పేషెంట్ ఆశ్చర్యపోయి డాక్టర్ చెప్పిన మాటకి. అప్పుడు డాక్టర్ గారు ఒక ఉచిత సలహా ఇచ్చారంట. నీకు సలహా ఇస్తాను, జాగ్రత్తగా విను అన్నాడంట. ఏదైనా మందు రాసిస్తాడో టానిక్ రాసిస్తాడో అని ఇతను అనుకుంటూ ఉంటే డాక్టర్ గారు అన్నారంట, మన ఊర్లో కొత్తగా ఒక సర్కస్ వచ్చిందయ్యా, ఆ సర్కస్లో ఒక జోకర్ ఉన్నాడంట, బఫూన్ ఉన్నాడంట, అతను అందరినీ నవ్విస్తూ ఉన్నాడంట. నాకు కూడా సమాధానం, సంతోషం, నెమ్మది లేదు. సాయంకాలం వెళ్ళి నేను కూడా ఆ సర్కస్లో కొద్దిసేపు ఉండి నవ్వి సంతోషంగా వద్దాం అనుకుంటున్నాను, వీలైతే నువ్వు ఫ్రీగా ఉంటే నువ్వు కూడా రా, వెళ్దాం సర్కస్కి అన్నాడంట. అప్పుడు ఆ విన్న పేషెంట్ డాక్టర్కి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఆ సర్కస్లో జోకర్ని, బఫూన్ని నేనేనండి అన్నాడంట. ఈరోజు మీరు గమనించండి, చాలామంది స్టేటస్లు పెడుతూ ఉంటారు. ఆ స్టేటస్లో వారి ఫేస్ చూస్తే ఆ నవ్వు ముఖం ఉంటుందండి. దాన్ని ఏమంటున్నా తెలుసా నేను? ప్లాస్టిక్ స్మైల్ అంటారు. ఆ క్షణం మట్టుగా నవ్వుతారండి, రెండో క్షణం ముఖం భయంకరంగా ఉంటుంది, ఇంకా చూడలేం మనం. అన్ని స్టేటస్లో చూడండి, అందరూ నవ్వుతూ స్టేటస్లు పెడుతుంటారు, సెల్ఫీ తీసుకుంటూ ఉంటారు కదండి. ఆ సెల్ఫీలు మీరు గమనించండి, ప్రతి సెల్ఫీ నవ్వుతూనే ఉన్నట్టు ఉంటుంది. ఈజ్ ఇట్ రియల్ స్మైల్? నో. అది నిజంగా ఉన్నటువంటి నవ్వ? కానే కాదండి, కానే కాదు. నీకు నిజమైన సమాధానము, సంతోషము కావాలి అంటే యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే. ఒకవేళ సమాధానం లేని జీవితాన్ని కలిగి ఉన్నారు, అది ఏ కారణాన్ని బట్టి అయినా కూడా, అది ఏ సమస్య అయినా కూడా, సమస్తమును సమాధానపరచగలిగిన దేవుడు ఉన్నాడో ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టు కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని, నాయన వారి జీవితంలో సమాధానమును, సంతోషమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.